వాడినేవి అనకు. ఎందుకు? వాడివన్నీ మనసులో పెట్టుకొని నా గురించి ఇంట్లో చెప్పేస్తాడు. వాణ్ణి వదిలే. మల్లేశ్వరి ఏంటి? థ్యాంక్ యూ. వెల్కమ్. మళ్ళీ వెల్కమ్ చెప్పేసి అలా కామ్గా వెళ్ళిపోతావేంటి డార్లింగ్? ఎవరు నీకు డార్లింగ్? ఏయ్ కొత్త చొక్క నువ్వే డార్లింగ్. చెప్పు తెగుతుంది. దానే ఉంది డార్లింగ్. చెప్పు, నెంబర్ చెప్పు. అలా ఇలా కొనుక్కొస్తా. ఛీ! వెధవ. నన్ను ఎంత తిట్టుకున్నా నీ మనసులో నేనంటే ప్రేమ ఉందన్న విషయం తెలిసిపోయింది అంతే. మరి ప్రేమ నీ మీద? అవును డార్లింగ్. ప్రేమ లేకుండానే నన్ను వదిలేయమని నువ్వు ఎందుకు రికమెండ్ చేస్తావు కదా? ఇప్పుడు అర్థమవుతుంది డార్లింగ్. ఆ రోజు మీ ఇంటికి దొంగతనానికి వచ్చినప్పుడు నేను నిన్ను ఎందుకు కలిశాను. ఆ దేవుడు మన ఇద్దరిని కలపాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. ఆ రోజు అందుకే మన ఇద్దరిని కలిపాడు. ఏమంటావు దేవుడా? రేయ్, స్టేషన్ ముందే ఉన్నావు. పిచ్చి పిచ్చిగా వాగావంటే మళ్ళీ లోపల వేయిస్తాను. అబ్బా, ఆశ దోశ అప్పడం కొట్ర అంటే అమ్మా, నేను స్టేషన్లో ఉంటే రోజు వచ్చి అలా పలకరించేసి అలా వెళ్ళిపోదామా? నన్ను చూడాలనుకుంటే స్టేషన్కి రాకలేదు డార్లింగ్. నువ్వు ఒప్పుకుంటే ఈ క్షణమే ఇప్పుడే నీ మెడలో తాళి కట్టేస్తా డార్లింగ్. అమ్మ ఎట్లా కొట్టింది నువ్వు? ఏంట్రా తిక్క తిక్కగా ఉందా? కొట్టేవగా తిక్కుంది. కొంచెం అట్లయితే అయినా కూడా నాకు తిక్కుంది, దానికో లెక్క ఉంది. నేను మళ్ళీ ఆడు, నువ్వు మల్లేశ్వరి. నేను సిటీలో దొంగతనం చేస్తాను, నువ్వు సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తావు. మన ఇద్దరి పేర్లు అలా మ్యాచ్ అయినట్టే మన మనసులు కూడా అట్లా మ్యాచ్ అయిపోయినాయి. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బండి ఆరు బబుల్ లాగా ఇద్దరం కలిసి దొంగతనాలు చేసుకోవచ్చు. లేదంటే అతడు సినిమాలో సోను సూద్ లాగా నువ్వు అలా స్కెచ్లు అలా గీస్తుంటే నేను మహేష్ బాబు లాగా అలా పని పూజ చేసుకుని వచ్చేసా. ప్లాన్ నీది, పర్స్పెక్షన్ నాది, ఫలితం మన ఇద్దరిది. చూడకు, ఆలోచించుకో. నాకన్నా అందగాడు, తెలివైనడు నీకెక్కడ దొరుకుడు బంగారం? ఎక్కడ దొరుకుతాడు చెప్పు? నాతో 7 స్టెప్స్ అలా వేయి, 8వ అడుగు అలా అలా కొర్రేసి మరి అలా అలా వేసేస్తాను. అబ్బా, నువ్వు కోపంగా చూసినా నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనపడుతుంది డార్లింగ్. మన ఇద్దరం ఎప్పుడో కనెక్ట్ అయిపోయా. అదిగో నీ సూపులతో అలా గుచ్చి గుచ్చి చంపకే. రేయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. అబ్బచ్చా చిప్పో. ఏంటమ్మా నడి రోడ్డు మీద పెళ్లి కాకుండా తొందరపడితే మంచిది కాదు. మళ్ళీ చెత్త వెదవ, ఇంకోసారి నోటికొచ్చింది వాగవంటే నడి రోడ్డు మీద నరికేస్తాను. వెళ్ళా. నేను వెళ్ళానంటే వెళ్ళాను. థ్యాంక్ యూ డార్లింగ్. మళ్ళీ మనం కలిసే వరకు ఈ టచ్నే తలుచుకుంటూ నువ్వు పెళ్లికి ఒప్పుకునేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా. ఐ లవ్ యూ డార్లింగ్. ఎవరా స్టేషన్ బయట? నువ్వేమో నోరు మీ అమ్మ పోలీసుడు కదా. సారీ సార్, వెళ్ళిపోతున్నా, బయటకు వెళ్ళి మాట్లాడతా. మల్లిగాడు వెయిట్స్ మల్లేశ్వరి. అబ్బా, టైటిల్ అదిరిపోయింది.
దేవుడా, మన ఇద్దరి పెళ్లి జరిగితే టోటల్ గా స్టేటే అదిరిపోద్ది. ఎలాగైనా నిన్ను పెళ్లికి ఒప్పిస్తా అండాలి. నువ్వు నా మైండ్ లో ఫిక్స్ అయిపోయావు. బ్లైండ్ గా నిన్ను ఫాలో అవుతూనే ఉంటా. దేవుడా, అవుట్రా దేవుడా. జానకి, మంచినీళ్ళు తీసుకొని రా. తెస్తున్నాను విజయ్. థ్యాంక్స్. థ్యాంక్స్ బయట వాళ్ళకి చెప్తారు. ఇంట్లో ఆ జానకొక్కతే లేదు, మేము ఉన్నాం. మంచునీళ్ళు ఇవ్వమని మమ్మల్ని కూడా అడగచ్చు. అన్ని పనులు జానక్కి చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్, ఏంటమ్మా? నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించమ్మా? నందిని గురించి. కొత్తగా మాట్లాడాల్సిందేముందమ్మా? తన ప్రవర్తన ఎప్పుడు వింతగానే ఉంటుంది కదా. ఎప్పటికీ ఎవరికీ అర్థం కాదు. లేదురా, నువ్వే తనని అర్థం చేసుకోవటం లేదు. ఏంటమ్మా నువ్వనేది? అవునరా, తెలియకుండానే నువ్వు జానకి తన్ని చాలా బాధ పెడుతున్నారు. మీ ఇద్దరూ క్లోజ్గా ఉండటం చూసి నందిని తట్టుకోలేకపోతోందిరా. మీ మనసులో ఏ దురుద్దేశం లేకపోవచ్చు, కానీ ఒక భార్యగా నందిని బాధలో కూడా తప్పులేదురా. నందిని మనసు ఇప్పుడిప్పుడే మారుతోంది. ఈ టైంలో మళ్లీ తనకి నీ మీదేదైనా చెడు అభిప్రాయం కలిగితే నందిని ఈ జన్మలో నిన్ను క్షమించదు. అందుకే చెప్తున్నాను, నువ్వు నందినికి దగ్గరవ్వాలంటే జానకి దూరంగా ఉండాలి. అమ్మా, నాకు తెలుసురా, అది నీకెంత కష్టమో. నిజానికి నీతో ఇలా చెప్పడానికి నా మనసుకు కూడా చాలా కష్టంగా ఉందిరా. కాని నందిని మనసు గెలుచుకోవాలంటే నువ్వు ఆ పని చేయక తప్పదు. జానికి తల్లి కాబోతుందని తెలిసి కూడా నేను తనకి ఎలా దూరంగా ఉండగలను? ఆ పిచ్చిది మీతో కూడా చెప్పుకోలేదు. ఈ టైంలో నేనే తనకి తోడుగా ఉండాలమ్మా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు దూరంగా ఉంటే జానకి పరిస్థితి ఏంటనా? నేను నిన్ను జానకి దూరంగా ఉండమన్నాను కాని జానకిని మనం దూరం చేసుకుందామని చెప్పటం లేదు.
జానకి తన స్వార్థం చూసుకోకుండా మంచి మనసుతో ఆలోచించి నిన్ను నందినిని కలపడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు తన వల్లే నందిని నీకు దూరంగా ఉంటుందని తెలిస్తే జానక్ కూడా తట్టుకోలేదురా. తానిక్కడే ఉంటే మీ ఇద్దరూ కలవరని చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వింకా ఎక్కువగా బాధపడవలసొస్తుంది. దానికన్నా నువ్వు జానకికి దూరంగా ఉంటే అందరం సంతోషంగా ఉండొచ్చు. తను కూడా మన కళ్ళ ముందే ఉంటుందిరా. ఆలోచించరా. అయ్యో అమ్మా, విషయం తెలియకుండా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. నా పరిస్థితి గురించి నీకు ఎలా చెప్పను? ఈ టైంలో నందినికి తోడుగా ఉండాల్సింది నువ్వేరా. అలాంటిది నీ వల్లే తను బాధపడటం కరెక్ట్ కాదు. మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకో. నందిని మనసు మారటం అనేది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు నిజంగా తనకి దగ్గరవ్వాలనుకుంటే జానకిని నీ మనసులోంచి తీసివెయ్యాలి. నిర్ణయం నీదేరా. నువ్వు ఎవరికి భర్తగా ఉండాలనుకుంటున్నావో నువ్వే డిసైడ్ చేసుకో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నందిని జానకి ఇద్దరూ నీ భార్యలే. ఎవరో ఒకరికి అన్యాయం చేయక తప్పదు. కానీ నందిని నీ బిడ్డకి తల్లి కాబోతోంది. నీ నిర్ణయం మీద ఒక పసిబిడ్డ జీవితం ఆధారపడి ఉంది. సరే అమ్మా, నువ్వు చెప్పినట్లే నేను జానకికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. కానీ జానకి నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదురా. జానకి నాకు చిన్నప్పటినుంచి తెలుసు. తను కోడలుగా ఇంటికి వచ్చినా తను నాకు కూతురుతోనే సమానం. జానకి గురించి నువ్వేం టెన్షన్ పడకు. తన గురించి ఆలోచించటానికి నేను, హరన్నయ్య, ప్రవల్లిక అందరం ఉన్నాం. నువ్వు నందిని గురించి ఆలోచించు. మనసులో ఉన్న బాధని పంచుకోవడానికి కూడా తనకి ఎవ్వరూ లేరని ఫీల్ అవుతోంది. మనం ఉండి కూడా తన బాధను అర్థం చేసుకోలేకపోతున్నాం. పాపం ఏం చేయాలో తెలియక ఆ మల్లీశ్వరతో తన గోడు చెప్పుకుంటోంది. అత్తగారేదో నా గురించే మాట్లాడుతున్నట్టుంది. ఆ మల్లీశ్వరి దాన్ని అలుసుగా తీసుకుని నందినికి ఉన్నవి లేనివి నూరిపోస్తోంది. ఈ నందిని కూడా అన్నీ నిజమే అనుకుని జానకిని ఎక్కువగా ద్వేషిస్తోంది. నందిని ఆలోచన తప్పు అని నిరూపించి జానకికి చెడ్డపేరు రాకుండా చూడాల్సిన బాధ్యత నీదేరా. అలాగే అమ్మా. నందిని తనంతట తానే సీమంతం చేయమని అడిగింది. ఆ రోజు తను సంతోషంగా ఉండాలంటే ఈలోపే మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోవాలి. మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా నందిని నిన్ను భర్తగా అంగీకరించాలి. సీమంతం రోజు నాటికి ఈ ఇల్లు సంతోషంతో నిండాలి. నా ప్రయత్నం నేను చేస్తానమ్మా.
నువ్వనుకున్నట్లుగానే అందరం సంతోషంగా ఉంటాం. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందిరా. ఆ, నీతో ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఎప్పటినుంచో నా మనసులో ఒక ఆలోచన ఉంది. కానీ మనింట్లో ఉన్న గొడవల వల్ల నేను దాన్ని బయట పెట్టలేకపోయాను. ఏంటమ్మా అది? ఈ ఇంటి వారసత్వపు నగలు మా అత్తగారు పోయే ముందు నాకు అప్పగించారు. ఇప్పుడు నేనెలాగూ వాటిని పెట్టుకోలేను. కాబట్టి నా కోడళ్లకు అప్పగించాలనుకున్నాను. కాని ఎవరికి అప్పగించాలో అర్థం కాక ఇన్నాళ్ళు వాటి గురించి మాట్లాడలేదు. ఇంకెవరికి అప్పగిస్తావత్తా? ఈ ఇంటి పెద్ద కోడలిగా అవి నాకే చెందుతాయి. ఇప్పుడు నందిని ఇంటికి వారసుడినివ్వబోతోంది కాబట్టి ఆ నగలను నందినికే ఇవ్వాలనుకుంటున్నాను. సీమంతం రోజు ఆ నగలను తనకు అప్పగిస్తాను. నువ్వేమంటావురా? ఇందులో అనడానికేముందమ్మా? వారసత్వపు నగలు ఎవరికివ్వాలో నిర్ణయించాల్సిన హక్కు నీకే ఉంది. నువ్వు నందినికి ఇవ్వాలనుకుంటున్నావు కదా, అలాగే ఇవ్వు. నాకు తెలుసురా, ఈ విషయంలో నీకెలాంటి అభ్యంతరం ఉండదని. కాకపోతే ఆ మల్లీశ్వరే ఏదైనా గొడవ చేస్తుందేమో అనిపిస్తోంది. ఈ విషయంలో నిన్ను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదమ్మా. సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నీకు లేదమ్మా. నీకు నచ్చినట్లు చెయ్యి. వదినేమన్నా గొడవ చేస్తే నేను చూసుకుంటాను. సరేరా, నేను చెప్పిన దాని గురించి మాత్రం ఆలోచించు. అలాగే అమ్మా. ఇక ఆ విషయంలో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండు. అత్తా, ఇంటి పెద్ద కోడల్ని కాదని వారసుండిస్తుంది కదా అని చిన్న కోడలికి నగలిస్తావా? అది వారసుండి ఎలా కంటుందో, నువ్వు దానికి నగలు ఎలా ఇస్తావో నేను చూస్తాను. హలో, మేడం నేను డెలివరీ బాయ్ని. చీరలు తీసుకొచ్చాను మేడం. ఇల్లు కొంచెం కన్ఫ్యూజ్ అయిన అడ్రస్ చెప్తారా మేడం? ఇప్పుడు ఎక్కడున్నావు? మీ వీధిలో ఉన్నాను మేడం, కానీ ఇల్లు ఏదో తెలియడం లేదు. అలాగా, హౌస్ నంబర్ చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి మేడం. 1-3-100/2. ఓకే మేడం. ఓకే. ఎవరు ప్రవళిక? డెలివరీ బాయ్ హరి. నందిని సీమంత కోసం చీరలు ఆర్డర్ చేశాను కదా, కన్ఫ్యూజ్ అయ్యాట. అడ్రస్ కోసం ఫోన్ చేశాడు. వచ్చినట్టున్నాడు. సారీ మేడం, అడ్రస్ పేపర్ మిస్ అయింది, అందుకే ఫోన్ చేశాను. పర్వాలేదులే, ఇటివ్వు. మొత్తానికి ఏర్పాట్లన్నీ ఘనంగానే చేస్తున్నావు. చెయ్యకపోతే ఎలా హరి? నందినియే స్వయంగా వచ్చి తనకు సీమంతం చేయమని అడిగింది. జానకికి ఇవన్నీ చేసే అదృష్టం మనకెలాగూ లేదు. మన కూతురికి మనం ఇవన్నీ చేయడానికి నోచుకోలేదు కదా హరి. కనీసం నందినికైనా చేసే అవకాశం మనకు కల్పించాడా దేవుడు. అందుకే దేనికి తీసిపోకుండా సొంత కూతురికి ఎలా చేస్తామో అలాగే అన్ని ఏర్పాట్లు ఘనంగా చెయ్యాలనుకుంటున్నాను. నిజమే ప్రవళిక, నందిని ప్లేస్లో జానుకుంటుంటే మనం ఏమేం చేస్తుండేవాళ్ళమో అవన్నీ నందినికి మన దగ్గరుండి చేయాలి.
పుట్టబోయే బిడ్డ మన సొంతం కాకపోయినా మన ఇంటి మనవడో మనవరాలైతే ఎలా చేస్తామో అలాగే ఆ ఇంటి కార్యం చేయాలి. జానకి జీవితంలో ఇవన్నీ రాసిపెట్టి ఉన్నాయో లేదో. కనీసం ఎలాగైనా మనం తృప్తి పడదాం. బాధపడకు హరి, మనకింతే రాసిపెట్టుందనుకుందాం. కూతురు విషయంలో జానకికి ఏ ముచ్చట దగ్గరుండి జరిపే అవకాశం మనకు లేకుండా పోయింది. ఇప్పటికి ఆ దేవుడికి మన మీద జాలి కలిగినట్టుంది. అందుకే నందిని రూపంలో మనకు అదృష్టాన్ని కలిగించాడు. పైగా ఇవన్నీ చేస్తే మన జానకి కూడా సంతోషిస్తుంది. నందినికి మన మీదున్న అభిమానానికి మనం ఇలా చేయడంలో తప్పులేదు కదా. అవును ప్రవళిక, నందిని మన సొంత తల్లిదండ్రులా భావిస్తుంది. మనం కూడా కన్నవాళ్లాగే అన్ని దగ్గరుండి చేయాలి. అవును, ఇంకేమన్నా కావాలా? ఈ సరిపోతాయా? ఇంకేం అవసరం లేదు హరి. సీమంత రోజు మాత్రం పూలు పళ్ళు అన్నీ కొనాలి. అమ్మా